నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పెను మార్పులు తీసుకొచ్చింది. జిల్లా అధ్యక్షులను మార్చే యోచనలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ముఖ్యంగా ఇటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఫలితాలు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పడకుండా ఉండేందుకు కూడా ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ముఖ్యంగా ఇటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా స్థానాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ శాఖాపరంగా కొన్ని మార్పులు కూడా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవిని తప్పించి మరో సీనియర్ నాయకుడు ఇస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుందన్న కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డి ఉన్నారు. జీవారెడ్డి తప్పించి ఆ స్థానంలో మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుంది, ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తాము పాలన దానిపై కూడా ముఖ్యమైన నాయకులతో కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి నిజామాబాద్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాలు కానీ ఒక్క బాల్కొండ తప్ప మిగతా స్థానాలు కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ 5కి 5 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక బాల్కొండ నియోజకవర్గంలోనే వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు. అయితే అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా అతి తక్కువ మంత్రి ఉన్నప్పటికీ కూడా అతి తక్కువ మెజార్టీతో గెలవడం, అది గెలిచి ఓడినట్లే కూడా అని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నటువంటి ముత్యాల సుంగిరెడ్డి కూడా ఎక్కువ ఓట్లు అయితే అతి తక్కువ మెజార్టీతో వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచాడు. అయితే పూర్తిగా నియోజకవర్గంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకోకపోతుంది. అయితే ఈ ఫలితాలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పడకుండా ఉండేందుకు కూడా పార్టీలో మార్పు చేసేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ రోజు హైదరాబాద్ లో నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో పూర్తిగా ఇటు జిల్లా అధ్యక్ష మారుస్తే ఎలా ఉంటుందంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇటు కేవలం బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ గెలిచారు. అయితే అతనికి అధ్యక్ష పదవి ఇటు నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు, అలాగే సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు వేముల ప్రశాంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇటు పార్లమెంట్ ఎన్నికలను కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డికి కూడా ఆర్మూర్ నుండి గత ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయారు. దాంతో పాటు ఇటు వేరే అతని పదవి కోల్పోయాడు. దాంతో పాటు ఇటు అధ్యక్ష పదవి పోవడం కూడా ఒకంత షాక్ పరిణామం అని చెప్పవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి ఎన్నిక సమావేశంలో అది అధ్యక్ష పదవి మాత్రం ఇటు జీవన్ రెడ్డికి ఒక్కొక్క పదవి కూడా కోల్పోయే పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇది సీఎం కేసీఆర్ కూతురు కవిత కూడా మరోసారి కూడా బరిలో నిలుస్తారని చెప్పి సమావేశం ఇటు సూచన రావడంతో ఖచ్చితంగా కవితను గెలవాలంటే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గట్టి నాయకుడు ఉండాలి. ఖచ్చితంగా వేముల ప్రశాంత్ రెడ్డి అయితేనే ఇక్కడ పార్టీ కూడా అన్ని వర్గాలను కూడా కలుపుకోపోతాడు. ముఖ్యంగా ఇటు ఎవరైతే వివిధ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఇటు బీఆర్ఎస్ పెట్టే గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పి కూడా కొందరు కూడా సీఎం కేసీఆర్ కు అలాగే కేటీఆర్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. వీరి సూచనల మేరకు జిల్లా అధ్యక్ష పదవిని కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్. నవీన్, ఒకటి వ్యూహాత్మకంగా, ఎందుకంటే అసెంబ్లీలో తిన్నటువంటి దెబ్బను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలు ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వెళుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎంపీ ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఇక్కడ మార్పులు మనకు చూసుకుంటే ఈ 2-3 రోజుల్లో ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుందా వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించి? అలాగే మరికొన్ని పదవుల్లో మార్పులు అంటే వ్యక్తులు మార్చే అవకాశం ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనిపిస్తా ఉందా?
ఖచ్చితంగా అని చెప్పచ్చు. ఎందుకంటే వీటి మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం చెందింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినట్టు రెండు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 5 స్థానాలుగా గెలిపిన పరిస్థితి అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బాల్కొన ఎదుగుకు గెలపడంతో కూడా ఆ పార్టీకి తీవ్రమైన షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఫలితాలు చూసుకున్నట్లయితే అయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి పూర్తిగా మొన్న మొన్న జరిగిన ఎన్నికలు పూర్తిగా విఫలమయ్యాడు. అయితే వేముల ప్రశాంత్ రెడ్డికి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందని చెప్పి కూడా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో ఈ రోజు జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకునే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాబినెట్ ఓడిపోయారు. దీనికి ఎవరు ఒక కారణం, ఇక్కడ ఏం లోటుపాటు జరిగింది కూడా దానిపై ఎవరికి పార్టీ మార్చాలి, ఇక్కడ ఎవరికి జిల్లా మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు, ఇంకా కింది స్థాయి పదవులు కూడా పూర్తిగా సమూలంగా మార్చే దానిపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ తరఫున బరిలో ఉన్నటువంటి అరవింద్ ఎంపీగా గెలుపొందారు. ఈసారి కూడా పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు పసుపు బోర్డు జిల్లా జరిగినటువంటి బీజేపీ సమావేశంలో నరేంద్ర మోడీ చేత కూడా పసుపు బోర్డు ప్రకటన తెప్పించాడు. దీంతో పాటు పసుపు రైతులు కూడా పూర్తిగా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఇటు కర్ణాటకతో పాటు ఇటు తెలంగాణ జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. పూర్తిగా అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇటు అధికారంలో కూడా రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ హవా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. బడా నాయకులు కూడా దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే రెండు బలమైన నాయకులు ఢీకొనంటే ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడితో పాటు కింది స్థాయి ఎవరైతే పదవులు ఉన్నాయో వారందరికీ కూడా బలమైన నాయకులు ఉంటేనే తప్ప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధిష్టానం ఆలోచించడం. ఇరువైపు కూడా చర్యలు రానున్న జిల్లా అధ్యక్షుడితో పాటు మరికొన్ని రోజుల్లో కూడా కింది స్థాయి పదవులు ఎవరైతే పదవులు ఉన్నారో వారికి కూడా పూర్తిగా మార్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రాజశేఖర్ పంతాలో వెళుతున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలందరినీ కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటించి, సో ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ మార్పులు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ గతంలో గెలిచినటువంటి పరిస్థితి. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు మీరు అన్నట్లు ప్రధానంగా దాన్ని బాండ్ పేపర్ ఇస్తూ ఆయన ముందుకెళ్లారు, ప్రజల్లోకి వెళ్ళారు. సో గెలిపించినటువంటి పరిస్థితి, తర్వాత పసుపు బోర్డు హామీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఈసారి బీజేపీ బలం కూడా కొంతవరకు తగ్గింది చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ హవా నేపథ్యంలో. సో ఈసారి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించకపోతే మళ్ళీ గడ్డుకాలం వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఈసారి పూర్తి స్థాయిలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒకటే అన్నటువంటి ఒక కోణం కూడా ఉంది. సో ఆ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఆ నేపథ్యంలోనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, బీజేపీ పార్టీ కూడా మార్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్ళింది. ప్రజలు కూడా విశ్వసించారు. బీఆర్ఎస్ పార్టీ కోటేసినా బీజేపీ కోటేసినట్లే, బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్లే కూడా ప్రజలు నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ కవిత ఉన్నటువంటి లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేస్తాం, మీకు అరెస్ట్ చేస్తాం చెప్తున్నప్పటికీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఈ నినాదాన్ని కూడా ఇంతవరకు కవితని కూడా అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే ఇటు రెండు పార్టీలు ఒకటే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీన్ని కూడా ప్రజలు నమ్మారు. దీంతో నమ్మినట్టు ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఆయుధం అయితే వాడారో రెండు పార్టీలు ఒకటే అని చెప్పి కూడా అదే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఆయుధాన్ని తీసుకెళ్లి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా గట్టి బలమైన నాయకుడు ఉన్నాడు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రెండు స్థానాలు గెలిపించినప్పటికీ ఓట్ల శాతం కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు కూడా పసుపు ఓటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటా వినిపించడంతో ప్రకటన చెప్పించడంతో కూడా చాలా మంది నిజామాబాద్ జిల్లా చెందినటువంటి 3 నియోజకవర్గాలకు చెందినటువంటి పసుపు రైతులు కూడా బీజేపీ వైపు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తట్టుకుంటూ ఇటు రెండు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటేని ఇతర నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పారు కవిత తమ ప్రభుత్వం అధికారులు వస్తే ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అక్కడ తెరిపించలేని పరిస్థితి, అక్కడ ఉన్న కార్మికులను పండించుకునే పరిస్థితి. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, దాని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా దీనిపై కూడా
ఇటు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటు చాలా మంది కూడా ఇటు నిజామాబాద్ చెందినటువంటి పార్లమెంట్ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే రానున్న పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యనే గట్టి పోటీ ప్రధానంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.